అందరు ఇండియన్స్‌కి కంగ్రాచ్యులేషన్స్. ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసాం. ఏంటి ఇప్పుడు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారనుకుంటున్నారా? ఈ కంగ్రాచ్యులేషన్స్ అందుకు గెలిచినందుకే కానీ చిన్న బాధుంది. ఏంటా బాధ? ఎందుకు బాధ? ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ 3ని లేకపోతే పొగుడుతూనే ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా. అవసరం లేని భారం వేస్తారు. అవసరం లేని పొగడ్తలు పెడతారు. కానీ నిజంగా ఆడే లెవెల్‌లో చాలామంది చాలా బాగా ఆడే అవకాశం రాక ఆడరు. కానీ అవకాశం వచ్చినప్పుడు మన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ లాగా కాచుకొని 140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని సజీవంగా ఉంచి నిలబెట్టి అలా కొట్టి మ్యాచ్ల్ని విన్నర్స్‌గా నిలిపిన కేఎల్ రాహుల్ గురించి చాలా తక్కువ మాట్లాడారని నా అభిప్రాయం. కారణం ఏంటంటే ఒక మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ ఛాన్స్ వచ్చిన వాళ్ళకి లైక్ విరాట్ కోహ్లీ అయ్యి ఉండొచ్చు, అలాగే రోహిత్ శర్మ గురించి మనం తక్కువ మాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళందరినీ పొగుడుకునేటప్పుడు నిజంగా మిస్టర్ డిపెండబుల్ లాగా ఒక వాల్ లాగా నించొని విజయానికి అతి చేరువగా తీసుకొచ్చిన వ్యక్తి గురించి చాలా తక్కువ మాట్లాడిన పత్రికలు అయి ఉండొచ్చు, సోషల్ మీడియా అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా. అయినా ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదనేది మీరు కూడా తెలియజేయండి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్లు ప్రతి ఒక్క ఇన్నింగ్స్ కూడా ఒక్కొక్కటి 40 పరుగుల పైన, 30 పరుగుల పైన, 34 పరుగులు ఫైనల్ మ్యాచ్లో. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టే మనం గెలిచాం. ముందు వచ్చిన వాళ్ళు 100 కొట్టేసి వెళ్ళిపోయి అవుట్ అయినప్పుడు తర్వాత వాళ్ళు వచ్చి పేక మేడలా కూలిపోతే ఏ క్రికెట్ జట్టు కూడా నిలవదు. క్రికెట్లో ఎప్పుడు 11 ప్లేయర్స్ ఆడితేనే ఆ మజా ఉంటుంది. ఆ 11 ప్లేయర్స్ అలా నించోబట్టే ఈ రోజున 140 కోట్ల మంది కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటారు. అందుకే మీకు కంగ్రాచ్యులేషన్స్ మొదటగానే చెప్పాను. కానీ క్రికెట్ విషయానికి వస్తే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే రోహిత్ శర్మ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు నా రిటైర్మెంట్ గురించి అడుగుతారండి. వాళ్ళు 88, 87 అలా ఆ ఏరియాలో పుట్టిన వాళ్ళు, 36 సంవత్సరాలు అంత పర్ఫెక్ట్గా ఫిట్నెస్తో ఉండేవాళ్ళు, రెగ్యులర్గా క్రికెట్ ఆడేవాళ్ళు. మనం ఎవరు డిసైడ్ చేయడానికి మీరు రిటైర్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎప్పుడెప్పుడు రిటైర్ అవ్వాలి, ఎప్పుడు బాగా ఆడుతున్నామో, ఎప్పుడు బాగా ఆడట్లేదో మ్యాచ్ చూసే మనకే అవగాహన ఉన్నప్పుడు ఆట ఆడే వాళ్ళకి ఎందుకు ఉండదు అవగాహన. అందుకని వాళ్ళని మనం జడ్జ్ చేయొద్దు, వాళ్ళని ఆడనిద్దాం. వాళ్ళు భారతదేశానికి గౌరవాన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళని మనం డెఫినెట్గా మనం విష్ చేస్తేనే వాళ్ళు ఇంకా ఇంకా మంచి మంచి విజయాలను సాధించి మన టీంని నిలబెట్టగలరు. ఎందుకు క్రికెట్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే క్రికెటే మన మతం. క్రికెట్కి మనందరం ప్రేమికులం. భారత్ మొత్తం కూడా ఒక తాటి మీద నించుని ఒక ఆట మీద చూస్తుంది అంటే అది ఖచ్చితంగా టీ షాపుల దగ్గర సైలెంట్గా అందరూ చూస్తున్నారంటే అది క్రికెట్ అయి ఉంటుంది. మరి ఏ ఆటని కూడా అంతలా ఇష్టపడరు, అంతలా చూడరు. కాబట్టి భారత్ ప్రతి ఒక్కళ్ళు కూడా క్రికెట్ని ప్రేమిస్తారు. కాబట్టి ఎవరినో రిటైర్ అవ్వమనో లేకపోతే ఎవరినో ముందుకు రమ్మనో మీరెవరూ చెప్పనవసరం లేదు. వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. వ్యక్తిగతంగా వాళ్ళని కించపరచడం మానేద్దాం. ఎవరికి ఇచ్చాల్సిన స్వేచ్ఛని వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు ఆడతారు, వాళ్ళు గెలిపిస్తారు, మనల్ని రెగ్యులర్గా ఆనందానికి గురి చేస్తూ ఉంటారు. జై క్రికెట్. ఇప్పుడు నేను చెప్పిన అభిప్రాయం కరెక్ట్గా అనిపిస్తే మీరు ఏమనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఓటు మాత్రం ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను శివ మల్లాల.